పవిత్ర ఆత్మ నామమున మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. క్రీస్తు నాథునియందు మిగిలి పిల్లలు సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు దివ్య నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ పరమ పవిత్ర దీర్ఘ బలి పూజకు ఆహ్వానిస్తున్నాము. తపస్కాలంలో మరి యొక్క రెండు ప్రత్యేకమైన ఈ 2 రోజులు ప్రార్థనా కూటమి ద్వారా ప్రభు మనందరినీ కూడా అమితముగా ఆశీర్వదించినందుకు, దేవుని అనుగ్రహము మనందరం కూడా నిండుగా పొందుతున్నందుకు మరొకసారి గట్టిగా చెప్పబడుతూ దేవాదేవుని నిలబడుచుగా. ప్రియమైన విశ్వాసులారా, మరి ఈ తపస్కాల కూటమి ద్వారా మనమందరం కూడా ప్రభువు నడిచిన ఆ ప్రేమ మార్గములో, ప్రభువు చూపించిన ఆ రక్షణ మార్గములో, ప్రభువు చూపించిన ఆ కారుణ్య మార్గములో మనము కూడా నడుస్తూ దేవుని మన యొక్క జీవితాంతము అనుసరించుగా ఆయన యొక్క మేలును పొందుకుందాం. చాలాసార్లు మానవ బలహీనత వల్ల మనము దేవుని అనుసరింపని శ్రమను గుర్తుకు చేసుకుంటూ, మానవ బలహీనత వల్ల మనము దేవుని ఆజ్ఞలను పాటింపని శ్రమను గుర్తుకు చేసుకుంటూ దేవాది దేవుని పాపమన్నిపును కోరుకుంటూ ఈ పరిశుద్ధమైన దివ్య పూజలో యోగ్యమైన రీతిలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను ఈ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలచే చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసినది. ఇది నా తప్పు, ఇది నా తప్పు. అందుచేత నిత్యకమితయుడు పరిశుద్ధమై మాత్రం సకల దూతలను, పునీతులను, సహోదరులను మీలను మా కొరకు మనకు తెలియని సర్వేశ్వరుని ప్రార్థింపాలని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవములకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మహోన్నతులైన ఓ సర్వేశ్వర, మీరే పవిత్రతను నియమించి ప్రేమించుచున్నారు. మీ దాసుల హృదయములను మీ వైపుకు ఆకర్షించుకొనుడు. విశ్వాసమందు స్థిరతను, ఆచరణయందు కార్యస్థితిని పొందగలిగినట్లు పవిత్రాత్మ మాకు అనుగ్రహించమని బ్రతిమాలుకొనుచున్నాము. మీతోనూ పవిత్రాత్మతో కలిసి ఈ యుగమును జీవించి పరిపాలించు మా నాథుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం నుంచి 28వ వచనం వరకు. మొదటి పట్టణము ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 23వ వచనం నుంచి 28వ వచనం వరకు. కానీ నేను మీరు నాకు విధేయులై ఉండవలెనని ఆజ్ఞాపించుచున్నాను. అట్లా చేసినచో నేను మీకు దేవుడు నాకుటకును, మీరు నాకు ప్రజలకుటకును వీలు కలుగును. నేను ఆజ్ఞాపించిన విధమున జీవించినచో మీకు క్షేమం కలుగును అని చెప్పి తిని. కానీ వారు నా పలుకులు ఆలింపలేదు, నాకు విధేయులు కాలేదు. మొండితనంతో తమ దుష్ట హృదయం ప్రకారము తాము నడిచిరి. నా చెంతకు రాక నా నుండి వైదొలగిరి. మీ పితరులు ఐగుప్తు నుండి వచ్చినప్పటి నుండి నేటి వరకును అనుదినము పెందల కడలే లేచి నేను నా దాసులైన ప్రవక్తలను మీ చెంతకు పంపుచునే ఇంటిని. కానీ నా పలుకులు ఎవరును ఆలింపలేదు. మీరు మొండివారై మీ పితరుల కంటేను దుష్టులుగా తయారయ్యేది. ఇర్మియా, నీవు ఈ పలుకులన్నింటినీ ప్రజలతో చెప్పవచ్చును.
కానీ వారు నీ మాట వినరు. నీవు వారిని పిలవచ్చును, కానీ వారు నీకు ప్రత్యుత్తరమియ్యరు. నీవు వారితో, ఈ జాతి ప్రజలు తమ ప్రభు అయిన దేవుని మాట వినుటలేదనియు, తాము పొందిన దండన నుండి పాఠము నేర్చుకునటలేదనియు చెప్పును. ప్రజలలో చిత్తశుద్ధి లోపించినది, దానిని గూర్చి మాట్లాడేవాడు కూడా లేడు. ఇది ప్రభువాకు. మారునా యేసయ్యా ఎప్పటికీ, మరుడునా యేసయ్యా ఎన్నటికీ. మారినా ఈ సృష్టి మారినా, ఈ లోకం మారినా ఈ సృష్టి మారినా, మారునా యేసయ్యా ఎప్పటికీ, మరువరునా యేసయ్యా ఎన్నటికీ, మారునా యేసయ్యా ఎప్పటికీ, మరువరునా యేసయ్యా రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. లూకా శుభవార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 14 నుంచి 23 వరకు. ఆయన మూడు దయ్యమును ప్రార్థించుండగా దయ్యము పారిపోగని మూగవాడు మాట్లాడుచు ప్రజలు ఆశ్చర్యపడి, కొందరు ఇతడు దయ్యములకు అధిపతియగు బెల్జెబుల్ వలనే దయ్యములను విడగొట్టుచున్నాడు అని, మరికొందరు ఆయన పరీక్షింపకోరి పరలోకం నుండి ఓ గుర్తును చూపుము అనేది. యేసు వారి యొక్క ఆలోచనలు గ్రహించి వారితో ఇతన్ని, అంతఃకరణలతో గురైన ఏ రాజ్యమైనను నాశనమగును, కలహములకు గురైన ఏ గృహమైనను కూలిపోవును. సైతాను రాజ్యము అంతఃకలహములకు గురైనచో అది ఎట్లు నిలవగలదు? నేను బెల్జెబుల్ తోడ్పాటుతో దయ్యంను ప్రార్థించునని మీరు అంటున్నారు. అట్లయినా మీ కుమారులు ఎవరి వల్ల ప్రార్థించున్నారు? కనుక వారే మీకు న్యాయాధిపతులు. నేను దేవుని ప్రభావం వలన దయ్యములను విడగొట్టుచున్నాను. కాబట్టి దైవరాజ్యము మీకు సమీపమునకు వచ్చినది. బలవంతుడు ఆయుధములను ధరించి తన ఇంటిని కావలి కాచుకున్నచో అతని సంపద శ్రేష్టంగా ఉండును. కానీ అతని మించిన బలవంతుడు ఒకడు అతని పైపడి జయించేలా అతడు నమ్ముకొని ఉన్న ఆయుధములను స్వాధీనము చేసుకొని అతడు దోచుకున్న సంపద పంచిపెట్టను. నా పక్షమున ఉండువాడు నాకు ప్రతికూలుడు, నాకు ప్రోగు చేయని వాడు చెదరగొట్టువాడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తు స్థుతి కలుగును గాక. సువిశేష బోధ ద్వారా మన పాపములను కూడా మన్నింపు కలుగును గాక. అర్పిత భాగం.
స్వీకరించు నా జీవిత కానుక, నా జీవిత కానుక. అందమైన జీవితం దేవా నీ కానుక. తీయనైన పేరులోనికి మనసు ఇచ్చావు, పరిమళించు ప్రేమ కుసుమం మదిగలాటాను. జీవితములో ప్రేమనంతా నీకు అర్పింతును. నాగరుడిగా శాశ్వతముగా నీవు జీవించు. ఈనాటి దీపక పూజలో శృంగార పాఠ సంస్థలు కుమారి శ్రీను, కుమారి కృపాకర్, బోలా, చక్రవర్తి, బేబీ, ఝాన్సీ, జ్యోతి, షాలం, ప్రైజ్లీ, జోష్వా వీరి కుటుంబంలో దేవుడు చేసిన మీరులు కాను తలంతలకు నెరవేరు మీ కుటుంబంలో విశ్రాంతి సమాధానం దయచేయాలి. మంచి ఆరోగ్యం దయచేయాలి. చదువుతున్న పిల్లలందరికీ కూడా మంచి తెలియని దయచేయాలని కుటుంబంలో చూడాలి విషయాన్ని చేకూర్చాలని పౌలు గారి పేరిట దేవుడికి సమర్పిస్తున్నారు. సహోదరి సహోదరులరా, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారయోగ్యమట్ల ప్రార్థింపుము. ప్రభువు తన స్థితిని నెలకొల్పును. తన పవిత్ర స్థితిని మీ శరణుల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. పరలోక భూలోక సృష్టికర్తకు ఓ తండ్రి, ఈ బలి ద్వారా మా పాస్కాయతపు ఆచరణను పవిత్రపరచుడు. తద్వారా బహిరంగముగా మేము చేయు ఉపవాస క్రియలు మా యందు అంతరంగ మార్పును కలిగించునుగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలినవార పావన పిత సర్వశక్తిగా నిత్య సర్వేశ్వర ఎల్లప్పుడూ ఎచ్చటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. శారీరక ఉపవాసం వలన మీరు మా దుర్గుణమును అణిచివేయుచున్నారు, మా మనస్సును ఉన్నతమునకు త్రిప్పుచున్నారు. పుణ్యమును దాని బహుమానమును మాకు వసగుచున్నారు. వీరి అన్నిటిని క్రీస్తు ద్వారా దయచేయుచున్నారు. వారి ద్వారా దూతలు మీ మహత్వమును పొగడుచున్నారు. అధిపతులు ఆరాధించుచున్నారు. శక్తివంతులు వణకుచున్నారు. పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి జ్వాలలను ఏకీభవించి ఉప్పొంగుచు మీ స్తుతులను పాడుచున్నారు. వారితో మా స్వరమును ఏకము చేసి మేము దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోశాన. ప్రభు నామమున వేయించే వాటి ధన్యులు. మహోన్నతమున హోశాన. పావన పిత, మీ నిషముగా పరిశుద్ధులు, సర్వ పవిత్రత కోటయం మీరే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాను. ఈ విధమున ఇది మా కొరకు యేసుక్రీస్తు నామమున శరీర రక్తములు అగునుగాక. వారి పాడుబడకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు తెచ్చు ఇట్లన్నది, మీరందరూ దీన్ని తీసుకుని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడి ఉన్న నా శరీరము. ఓ నా యేసువారు, ఓ నా సర్వేశ్వర, నా పాపముల మీద కట్టబడిన యేసునాథుని యొక్క దివ్య శరీరము శాస్త్రాంతకరమును ఆరాధించుచున్నాము. ఆ విధముని భోజనంతరము పాత్రమునందుకొని
మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు తెచ్చు ఇట్లనను, మీరందరూ దీన్ని తీసుకుని పానము చేయండి. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రను, ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారములకై దారబోయబడును. దీన్ని నా జ్ఞాపకార్థము చేయుడు. నా పాపముల కొరకు గాని శిలువ మీద చిందబోసిన చేసి మాదిరికి దిగే రకము శాస్త్రాంతపడి ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, నేను మరణమును ప్రకటించగలను, నీ ఉత్సాహమును చాటుగలను, నేను మరణ వచ్చే వరకు వేచి కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవిత వసతి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెప్పుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలువారము మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ప్రభువా, ప్రపంచమంతటిని వ్యాపించి ఉన్న ఈ తిరుసభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ పాప గారిని, మా భార్య పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మల్ని మీ ప్రేమ నుండి పరిపూర్ణం చేయండి. ఈనాడు ఈ దివ్య బలి పూజన సమర్పిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఈ తపస్సుకాల ప్రార్థనలో పాల్గొని ప్రార్థిస్తున్నటువంటి ఈ విశ్వాసులందరినీ, మా విచారణలో ఉన్న ప్రతి ధర్మాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ప్రతి బిడ్డకు కూడా కావలసిన మంచి ఆరోగ్యాలు దయచేయండి, శాంతి సమాధానాలు దయచేయండి, ప్రేమ ఆప్యాయతలను మీరు ప్రసాదించండి, ఆర్థిక వనరులను సమకూర్చండి, చేయి వ్యవసాయ పనులను దీవించండి, ప్రయాణాలను ఆశీర్వదించమని ఈ బిడ్డలకు ఎప్పుడు కూడా మీరు తోడు నీడగా ఉండి మీ చల్లని ఆశీస్సులు నిత్యము కూడా మీరు మీద కుమ్మరించమని మేము దీనతతో ప్రార్థన చేయించు ఉన్నాను. ఉత్సాహము అనంతకు చనిపోయిన మా సహోదరులను మీ కనికరణందు చనిపోయిన వారందరినీ స్మరింపడి వారిని మీ దివ్య ప్రకాశంలోకి చేర్చుకున్నాడు. మా అందరితో దయచేసి దేవుని తండ్రులు మరియు మాతోను, ఆమె భర్త జోసెఫ్ గారితోనూ, పునీత పోస్తులతోనూ, పునీత పౌలు గారితోనూ ఆది నుండి మీకు సేవ చేస్తున్న పుణ్యాత్మలందరితో మా హృదయంలో భాగం తెచ్చారు. అప్పుడు వారితో కలిసి మేము మీకు మా అండగా యేసుక్రీస్తు ద్వారా సృష్టించి మేము పరిచయము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైన మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశంలో అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకములో మా యొక్క తండ్రి, నీ నామము పూజింపబడుగాక, నీ రాజ్యం వస్తుందాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మార్గము మాకు నేర్చుకోండి. మా యొక్క అప్పుల వారిని మీరు క్షమించినట్లు మా అప్పులను మీరు క్షమించండి. మా మనుషులని ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ప్రభువా, అన్నిటి నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయా అనుగ్రహాల మేము పాపమని విముక్తులమై ఎట్టి కవర గురికాలను చేయము. మేము మోక్షాంగమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమును నిరీక్షించుచున్నాము. నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు ఇచ్చుచున్నాను, నా శాంతిని మీకు వసగుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన మా ప్రభువైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీస్తవ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండును గాక. మీ ఆత్మతో ఉండును గాక. ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకున్నాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములను పరిహరించుటకు ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల
క్షమించబడిన లోక పాపములను పరిహరించిన ప్రభువా నాకు శాంతిని దయచేయి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నాకు ప్రవేశించకుండా పాపములను వాటి నియోజకవర్గమైన ఆత్మ స్వస్థపడును. సర్వేశ్వర స్వామి దేవరాయు దేవుని సకలమైన స్వరూపుడైన సకల వస్తువుల కంటే మౌలికంగా ప్రేమించిన నీకు నా పాపములకే పాత్రను చేసింది. స్థాపించినాను స్వామి, మహాదుపరిచినాను స్వామి, మహావిపణను స్థాపించినాను స్వామి. ఇక మీదట ఎందుకనేది స్వామి ఇందు మనస్సు ప్రతిజ్ఞ చేయించున్నాను.
భారముతో అలసిన జనులకు జీవము నిచ్చును ఈ వెలుగు. భయమును బాపి శాంతిని కూర్చి పరమున చేర్చును ఈ వెలుగు. పాప భారముతో అలసిన జనులకు జీవము నిచ్చును ఈ వెలుగు. భయమును బాపి శాంతిని కూర్చి పరమున చేర్చును ఈ వెలుగు. జీవము తానై బలము తానై జీవము తానై బలము తానై జీవజలములు తానై పూజ్యమే ఆయని మనకు మధురమే విందు పరమాత్ముని వరవిందు. ఎవరి కోరిన గొర్రెల మందకు ప్రభువై చేర్చును ఈ వెలుగు. మలినమైన మన బ్రతుకులు మార్చి మోక్షము చేర్చును ఈ వెలుగు. జీవము తానై బలము తానై జీవము తానై బలము తానై జీవజలములు తానై భోజమే ఆయని మనకు మధురమే విందు పరమాత్ముని వరవిందు. తదుపరి ప్రత్యేక విధంగా మనసు గారిని ఆహ్వానించిన వెంటనే మన వద్దకు వస్తానని ఆదేశించి వచ్చి ఈ రోజున ఈ తపస్కాల ప్రార్థనను నిర్వహించినటువంటి మన ప్రియతమ గురువులు ఫాదర్ అల్లం మనోజ్ గారికి అందరికీ కూడా గట్టిగా చప్పట్లు కొడతాం. ఫాదర్ గారు మనకి చిన్న పరిచయస్తుడే, ఆయన ఉచ్చారణకు రాకపోయినా దివ్యవాణి టీవీలో తరచుగా ఎక్కువగా కనిపించేటటువంటి గురువులు ప్రత్యేక విధంగా మన నేత్రాసనానికి గుంటూరు నేత్రాసనానికి దివ్యవానికి సంబంధించినటువంటి తుహాపన్నిట మన నేత్రాసనంలో దివ్యవానికి సంబంధించి ఏ ప్రోగ్రాం చేసినా కానీ ఫాదర్ గారిని ముందుగా మనం కలవాలి. కాబట్టి దేవుడు చిన్న వయసులోనే ఫాదర్ గారికి గొప్పదైనటువంటి ఆశీర్వాదకరంగా అలాంటి గొప్ప బాధ్యతను ప్రపంచమంతా కూడా సువార్తను చాలా చెప్పి గొప్పదైనటువంటి వరాలను దేవుడు ఫాదర్ గారికి ఇచ్చారు. కాబట్టి దేవుడు ఇంకా గొప్పగా తను దీవించాలని ఆశీర్వదించాలని అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఫాదర్ గారి నిమిత్తమై మనం అనుదిన ప్రార్థనలు ప్రార్థన చేద్దాం. ఈ సహోదరులైన సమయం ఆలస్యమైంది. ప్రత్యేక విధంగా శృంగార అందరికీ కూడా సంఘ పెద్దలకు విశ్వాసులకు పరిస్థితులకు ఉపదేశాలకు దీక్షాపరులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు గట్టిగా శృంగారపురం గ్రామానికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. మనకు వడ్లకి సంకరిస్తున్నారు. నెల్లూరు కాకిన మెడలు తపస్సుల ప్రార్థనలై చివరికి అందరికీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తాను. అన్నిటిగా ఎవరు కూడా భావించుతూ సమయం ఆలస్యమైంది కాబట్టి లేచిన విధంగా నిన్నటిలాగానే స్త్రీలు 2 కౌంటర్లు, పురుషులకు 2 కౌంటర్లు భోజన వస్తువులు ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి
విషయాన్ని గమనిస్తూ దీనికి ప్రతి ఒక్కరు కూడా విని ఆలోచించి మంచి మనసుతో ఈ గ్రామం కోసం ప్రార్థించవలసిందిగా తెలుసుకున్నాను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు నాథునియందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మరి మీ దగ్గరికి నేను రావడం నిజంగా దేవుడిచ్చిన గొప్ప భాగ్యం. మొట్టమొదటిసారి మీ యొక్క శృంగారపురం ఈ యొక్క ఊరికి రావడం నాకెంతో సంతోషంగా ఉంది. మీ కొరకు ప్రార్థించడానికి, ఈ పరిశుద్ధ దీవెనలు సమర్పించడానికి చక్కని మరియు గొప్ప అవకాశం ఇచ్చిన ప్రీతమ విచారణ గురువులు షౌరి ఫాదర్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియమైన విశ్వాసులారా, ఫాదర్ షౌరి గారు ఎంతో మరి మృదు స్వభావి, సౌమ్యశీలుడు, చక్కగా ఇటువంటి కథోలిక పురాతన సాంప్రదాయమైన పెద్దబడి విచారణకు మరి అతి చిన్న వయసులో ఎంతమంది ఫాదర్లు వచ్చారు, కానీ అతి చిన్న వయసులో ఈ కథోలిక పురాతన సాంప్రదాయమైన పెద్దబడి మరియు అతిథుల యొక్క మిఖాయిల్ గారి పుణ్యక్షేత్రానికి మరి రెక్టర్గా, విచారణ గురువులుగా మరి ఈ యొక్క గొప్ప పదవి బాధ్యతను చేపట్టిన చక్కగా మిమ్మల్ని అందరినీ విశ్వాస పదములో అన్ని గ్రామాలను విచారణ నడిపిస్తున్న ప్రీతమ విచారణ గురువు మరొకసారి గట్టిగా చెప్పబడదాం. ఫాదర్ గారు చాలా నాకు ఆదర్శ గురువు. ఎంతగానో ఎప్పుడు కూడా నా తమ్ముడని ఎంతగానో మరి ప్రేరేపిస్తూ మరి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా మరి ఈ సమయంలో మరి యువకుడు చిన్న ఫాదర్ నూతన గురువు అయినా సరే చక్కగా అందరిలో కలిసిపోయి తన యొక్క ప్రసంగాల ద్వారా, తన యొక్క ఆధ్యాత్మిక జీవితం ద్వారా అందరినీ కూడా మరి చక్కగా ఆకట్టుకుంటున్న ఇవన్నీ కూడా మరి అరేంజ్ చేయడానికి ఎప్పుడు కూడా మరి యువకుడు గురువుగా అనేక మందికి ప్రార్థన చేస్తూ చక్కని ప్రసంగాల ద్వారా అనేక మందిని కూడా ఆధ్యాత్మిక నడిపిస్తున్న గురుశ్రీ అశోక్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థించడం సకల ప్రస్తావనలు ఉండే సర్వేశ్వర, ఈ పనులు మా యందు కార్యరూపమున స్థిరత పొందినట్లను ఆచరణ ద్వారా మాకు చిర సౌభాగ్యములు ప్రసాదించినట్లు అనుగ్రహింపుడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనకు చేయించున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మేము ఆశీర్వదించి సదా కాచి కాపాడును గాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించడము.